ఓరి బాబోయ్, తెడ్డు అలా లేకుండా గాలి పడవ వచ్చేది. ఇదేమైనా దెయ్యం పడవకి రేంట్రా బాబు? ఎక్కడ్రా? అదిగో. ఓరి బాబు ఇడ్డారు. అదే మరి దరికొచ్చేస్తుంది రోయ్. ఓర్ని పడవలోంచి మనుషులు కొడుతున్నారేట్రా? వెరీ గుడ్. తప్పకుండా తప్పకుండా వదలండి. కుర్ర నా సన్నాసి, బుద్ధి లేదంట్రా? నీ వయసు అంతా ఆడ వయసు అంతా. ఆడాల మీద చేతులు ఎత్తావంట్రా? నీరంటారు మా ఊర్లో పాతి పడవ కట్టేస్తారా? ఏ మ్యాన్, వాట్ ఆర్ యు టాకింగ్? ఏ మ్యాన్, నేను ఇక్కడ ఆడతాను. యు సీ? ఒరే, ఈ మధ్య మంత్రం వేసి తెలుసుకోవాలి గాని పెరిగాక ఆడమోగ తేడా తెలియట్లేదురా. దొరికినది చేప. ఇందాక నుంచి మనం వెతుకుతున్న చేప దొరికినది. ఇది మన దేశముదే. మన గోదావరిలో చేప మందేసింది కాక ఏరేదేసింది ఎలా వద్దురా తలకాయలేని పెట్ట. ఎంతకీ ఎవరో తమకు తెలుసా? చెప్పేదను. ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టి ఇంగ్లాండ్ వారు ఇండియాను దోచుకున్నది. అటులనే మేము ఈస్ట్ రియల్ కంపెనీ పెట్టి ఈ కోస్ట్ అంతా అకౌంట్ కై వచ్చి ఉంటేవి. వారు మా ఇంజనీర్లు, వారు వారి భార్యలు. ఈ పార్టీ ప్రెసిడెంట్ల సంగతి ఏమి సతీ? మంచి ముహూర్తం చూసుకున్నాండి. పండే అసలు మీరు ఎందుకు వచ్చినట్టు? మేము ఒక రొయ్యల చెరువు పెట్టిస్తున్నాం. దాని పక్కనే చేపల చెరువు పెట్టిస్తున్నాం. దాని పక్కనే ఒక పీతల చెరువు కూడా తవ్వుతాం. దాని పక్కన హైబ్రిడ్ కొలను ఒకటి ఉంటుంది. హైబ్రిడ్ కొలనంటే? అందులో రొయ్యకి చేపను మేపి పీతను పుట్టిస్తాం. పీతకి కప్పను మేపి ఆచిపను పుట్టిస్తాం. నత్తగా రొయ్యను మేపి సరికొత్త చేపను పుట్టిస్తాం. అవును, రొయ్యను తిన్న రొయ్యకి పుట్టిన రొయ్యకి రూపాయలే వస్తాయి. చేపను తిన్న రొయ్యకి పుట్టిన రొయ్యకి $1 వస్తుంది. నువ్వు చాలా పవర్ఫుల్ మ్యాన్ లా ఉన్నావు. మా వ్యాపారం చూస్తావా? మా ఆయన ఒక్కడే అద్దుల రోజులకు నీరసం అయిపోతున్నాడు. నేను నీరసం అయిపోకుండా ఉంటే చాలు. నేను ఒక సర్కస్ పెడుతున్నాను. దాంట్లో రింగ్ మాస్టర్ గా ఉంటావా? ఎప్పటికైనా నిన్ను నా సర్కస్ రింగులో పుల్లు ఆడించేలా చేయకపోతే నా పేరు జూలి కడియట్టే కాదు. పెద్ద మనిషి అవడం అంటే తెలియని మగాడు కూడా ఉంటాడా? ఎక్కడా పెద్ద తిమ్మిరి పెట్టి అరుస్తున్నట్టుంది. పిట్ట కాదు, నేనే. దాని గురించి వివరంగా చెప్పనా? చెప్పు చూద్దా. అదొక గొప్ప రహస్యం. అయ్య బాబోయ్. నేను పెద్ద మనిషి అయినప్పుడు అంతర్వేది దగ్గర ఉప్పునొచ్చింది. ఆదోనిలో ఆవుదం చెరువు పొంగింది. మహారాష్ట్రంలో భూకంపం వచ్చింది. మన రాష్ట్రంలో కరెంటు కోత వచ్చింది. నరసాపురంలో రొయ్యల చెరువు తవ్వితే పెట్రోల్ పడింది. అంతేకాదు, ధవళేశ్వర అలగట్ట బద్దలై వరద కొంపలు ముంచినది. అసలు నేను ఎందుకు పెద్ద మనిషినయ్యాను పతి? 3 లోకాలను ముంచటానికి సతీ. ఇప్పుడు అర్థమైందా నేను చెప్పిన విషయం అంతా? అటు తర్వాత నెక్స్ట్ దెన్. నువ్వు అసలు మన భాష మాట్లాడుతున్నావా? యా, బై బై. కాలికిన తేలు. ఓలమ్మ తేలే, ఓలమ్మ రండి. కాలికిన తేలు చంపండి బాబాయ్. బాబాయ్ కిరిమంటుంది. అన్ని అన్ని కిరిమంటుంది. ఏమిటి సతీ, ఏమనేది? కాలికిన తేలా? ఊరుగా. తేలు లేదు గీలు లేదు. నీ అసలు భాష బయట పెట్టడానికే కాలు కింద తేలన్నా. సరిగాను సతీ. తేళ్లు నీకేల భయము? నీకెన్ని తెలుమంత్రం తెలియవు? ఎన్ని వేస్తీవి? ఢిల్లీ తెలుమంత్రం వేస్తీవి, బొంబాయి తెలుమంత్రం వేస్తీవి, హైదరాబాద్ తెలుమంత్రం వేస్తీవి, బెంగళూరు తెలుమంత్రం వేస్తీవి, ఈ మధ్య దుబాయ్ తెలుమంత్రం కూడా వేస్తీవి. ఏళ్ళు నీకేల భయము? ఎంత మంత్రం తెలిసినా తేలుకుండంటే నాకు భయం. మళ్ళీ మొదటికి వచ్చిందే తిమ్మిరి పెట్ట. అంటయా రాధమ్మ ఎవరో అంతా ఇష్టంగా ఉన్నట్టేనా? ఎప్పుడు ఆ అమ్మాయి గురించి మాట్లాడతావు? ఇదిగో ఇంకోసారిగా నా అమ్మాయి గురించి మాట్లాడామంటే నేను ఏలేసంలో దూకి చచ్చిపోతానంటే. సర్లే పద. అది లెక్క. ఎలాగైనా అమ్మాయి. ఓరి బాబు, నీకు నేనే అన్యాయం చేశాను రా. నా బుర్రలో తినేస్తా. ఎవడ్రా నడిలో ఉట్టి కట్టింది? ఎవరని? హాయ్ హాయ్ నాయక. రేయ్, కాలు కింద తేలు రోయ్. ఏంటి అడిగిలో ఉట్టి కట్టావు? సరదాగా ఉండి ఉట్టాబారు పెట్టిందేమో. ఇది మామూలు ఉట్టి కాదు. ఇవాళ కృష్ణాష్టమి కదా. ఇష్టమైన వాడి చేత ఉట్టి కొట్టిస్తే 100 ఏళ్లు కొంగు కతుక్కుని ఉంటాడని కృష్ణ శతకంలో చెప్పారు.
కృష్ణయ్య ఈ అష్టమి ఉట్టి పగలగొట్టవా? ఏంటి నాకేం పని లేదనుకుంటున్నావా? రేవుకెళ్ళి లంగరికి రంగు వేసుకోవాలి. రే రారా. ఏ మర్యాదగా ఉండదు. తీసే ఆ లంగర్ రంగు ఎప్పుడైనా వేసుకోవచ్చు కానీ రంగులు ఉట్టి రాళ్ళగొట్టవా కృష్ణయ్య? ఇదేమన్నా శివధనస శ్రీరాముడు వచ్చి రావడానికి ఒక్క ఊదితే దుమ్ములాగా ఎగిరిపోతే నీ ఓటి పెడతా. నన్నేమైనా అనుకొని నా పెడతనేమి అనొద్దమ్మా. ఇది మామూలు ఉట్టి కాదు. ఈ ఉట్టిని కొడదామని ఉడతల పిచ్చే చౌదరి గారు ఆడేవాడు మిడతలపాలెం ప్రెసిడెంట్లే 6 సార్లు కొట్టబోయి 7 ఎన్నుకోసం విరిగిపోయాయి. ఎందుకు పనికి రాకుండా పోయాడు. చవటేదమ్మా. ఏలూరు ఎల్లారెడ్డి గారు 7 గుర్రాల రథం మీద వచ్చి ఉట్టి కోసం ఎగిరి ఊరుకులోకి పోయాడు. పాపం. ఈ పండగ మా ముని మామ తరం మా మామకిచ్చింది. ఓహో. మా మామ తరం మా అమ్మకిచ్చింది. మా అమ్మ తరం నాకిచ్చింది. ఓహో, అయితే ఇది తరాలు తినేసిన పండగ అన్నమాట. వారసత్వాల పండగ. నువ్వు పండగ చేయవా? ఇదిగో కిట్టయ్య, ఆడది అడిగా కూడా అలా వెనకాడేవు అనుకో, చెట్టుకి మనకి తేడా ఉంది. ఇదిగో రాయి చేతికో తీసు పండగ జరిగిపోవా. అయ్యో, నా ముద్దులు పెడితేనే అడ్డమైన రాయితో కొట్టకూడదు. అందగాడి వాటమైన చేత్తో పగలగొట్టాలి. ఇదిగో కిట్టయ్య, ఏదైతేనే అవ్వాల్సిన పని కదా, చేతితోటే వేసేయి. అసలు నేనే వేసేద్దాం కానీ చిన్న చిన్న పిడతలైతే కొట్టగలను కానీ ఈ పిడత నువ్వే కొట్టాలా. వేసే దెబ్బ వేసేయి దెబ్బ వేసేయి దెబ్బ వేసేయి. లాగను లాగను పగిలిపోని లాగను పగిలిపోని. గోపాలకృష్ణ, గోపాలకృష్ణ, అడిగిన పైన అయిపోయిందని వెళ్ళిపోయావా? వచ్చిన పని అయిపోయాక ఎవడుంటాడే నువ్వు ఈ పెంకులు తప్ప. అయినా దాన్ని పోయే ప్రతి అడ్డమైన వాడిని నువ్వు అడుక్కోవటం, వాడు వెక్కిరించడం నీకెందుకే? నీవున్నాక నీ పతి. వద్దు కృష్ణయ్య, వద్దులే. పట్టుకెళ్ళిపోతానంటావేంటి? వద్దు. ఏమిటి సతీ, దేన్ని పట్టుకుపోతున్నారు? ఎవరు పట్టుకుపోతున్నారు? నా తల్లో బంగారం బంగారం కృష్ణయ్య కళ్ళకొచ్చి ఇవ్వమని దెబ్బలాడుతున్నాడు. అవును సతీ, మొదట్లో నువ్వు నా ఒళ్ళో పడుకుని కళ్ళగనేదానివి. ఇప్పుడు గడ్డి మేట మీద కంటున్నావు, నడుస్తూ కంటున్నావు, బోర్లా పడుకుని కంటున్నావు, చివరికి ఈ బండి మీద కూడా కంటున్నావు. ఇలా ఎక్కడ పడితే అక్కడ కళ్ళగంటే నీ బంగారం నిజంగానే పోతుంది, మళ్ళీ దొరకదు. దాని మీద కన్ను వేసే ధైర్యం ఎవరికి? కళ్ళలో కృష్ణయ్యకి తప్ప. అవును, ఆస్తి అమ్మే ఆ బంగారం కొంత నేను. సొమ్ము నాది, సోకు వాడిదే, దస్తావేజు నాది, పట్టా వాడిదే. సరే, నీ షిప్ రేవుకొచ్చింది, కాంట్రాక్ట్ ఎవరికి? కృష్ణయ్యకి కాంట్రాక్ట్ ఇస్తే షిప్ ను బాగా చూసుకుంటాడు. షిప్ తుప్పు పట్టిపోతుంది. తుప్పు కుప్పు పట్టినా సరే ఆ? కృష్ణయ్య చేతి మీదుగానే ఆ షిప్ నడవాలి. మరి నేనే షిప్ నడపను. నీటి కొద్దీ వాడా, వాడు కొద్దీ వానరు. అతి నువ్వు వెళ్ళు, బాగుండదు. కృష్ణయ్య నేను కల్లో పిలిపించుకుని పాటలు పాడుకోవాలి.